నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేయూత సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తామని ప్రకటించిన వేలాది మంది అర్హుల ఆశలు ఇప్పటికే నెరవేరలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న 1,00,000 కొత్త పింఛన్ల మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ రోజు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 38,000 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే సుమారు 15,000 మంది కొత్తగా అర్జీలు సమర్పించినట్లు సమాచారం. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో కూడా అనేక మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. కొత్తగా మంజూరు చేసే పింఛన్లలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించినా ఆ హామీలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరుగుతూ తమకు ఎప్పుడు పింఛన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 4.5 ఏళ్లుగా పింఛన్లు ఆన్లైన్ వెబ్సైట్ తెరుచుకోలేదు. దీంతో అర్హుల ఎంపిక, కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. జిల్లాలో ప్రస్తుతం 1,37,700 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో 4,200 మంది లబ్ధిదారులు మరణించినట్లుగా గుర్తించారు. అయినప్పటికీ వారి పేర్లను తొలగించి కొత్త అర్హులకు అవకాశం కల్పించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఒకవైపు అనర్హుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ అవుతుండగా మరోవైపు నిజమైన అర్హుల ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.